మన దేవునిగడ్డ రుద్రవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. పెద్ద మనుషులకు, నాతోటి అన్నలకు, అక్కలకు, అమ్మలకు, నాన్నలకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నా. నేను ఇలా మన గ్రామం నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. నాకు ఒక అవకాశం కల్పియండి. ఎందుకోసం అడుగుతున్నా అంటే, ఓటు అనేది ఒకరికి మాట ఇచ్చేది కాదు. ఎందుకోసం చెప్తున్నా అంటే, బిడ్డ నేను కొన్ని ఊర్లకు పోతే కొంతమంది మన రుద్రవరం పోయినా, మన ఎస్సీ కాలనీకి వెళ్ళినా, మన దేవునిగడ్డ గ్రామ ప్రజలకు అడిగినా ఏం చెప్తున్నారంటే, కొంతమంది నాకు ప్రచారం చేస్తుంటే చాలా మంది చాలా పాజిటివ్ ఇస్తున్నారు. బిడ్డ నిజంగా నువ్వు చిన్నోడు అయినా చాలా తెలివితో మాట్లాడుతున్నావు, నీ ఊర్లకు నిజంగా పనిచేసినావు, ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాం బిడ్డ అని చెప్తున్నారు. నేను నాకు ఓటు వేసే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. ప్లస్ నా గ్రామ పంచాయతీకి పని చేయడానికే నేను ముందడుగు వేస్తున్నా. ఇంకొకటి, నేను ఎలాంటి పదవిలో లేనప్పటికీ 5 సంవత్సరాల నుంచి రోడ్లు కానీ, పెద్ద మనుషులు కూర్చోడానికి చైర్స్ కానీ, మళ్ళీ ఇంకొక టెంపుల్స్ కానీ అసలు బాగా లేకుండే వీటన్నింటిని నా సొంత నిధులతో ఖర్చు పెట్టినా. మన ఊరికి ఇప్పుడు ఎల్లవేళలా నేను కరెంటు లైట్లు కానీ, కరెంటు సమస్య కానీ, వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ముందుండి చూసుకుంటా. ఇంకొకటి, అదే విధంగా నన్ను ప్రజలు కూడా గుర్తిస్తారు. బిడ్డ నువ్వు పనిచేస్తున్నావు, నీకు అవకాశం ఇస్తాము అని చెప్పి నాకు చెప్తారు. మంచి సపోర్టింగ్ ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఇది క్లారిటీగా చెప్తున్నా, వినండి. ఏ విధంగా అంటే, ప్రతి ఒక్కరు ఇలా అవతల పార్టీ నాయకులు ఏం చేస్తారంటే, రోజంతా ఇంట్లోకి వెళ్ళి పొద్దుగాల 8 గంటలకి లేచి రెడీ చేసి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, మద్యం పంచుతున్నారు, ఇవంతా చేస్తున్నారు. బండ్లు పెట్టి ఇంట్లోకి వెళ్ళి పొద్దుగాల తీసుకొని పోతున్నారు. కానీ నా వ్యవస్థ చేస్తలేను. నేను ఉన్న కాడికి స్వచ్ఛందంగా క్లారిటీ ఉన్నా. నన్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తల కోసం నేను పనిచేస్తున్నా, నా కోసం వాళ్ళు పనిచేస్తారు. ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు. ఒక్క రూపాయి లేకుండా నా కోసం పనిచేస్తారు. కాబట్టి కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఒకసారి నా మీద అభిమానంతోనే చేస్తారు. అది నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి, ప్రతి ఒక్క ఓటర్స్కి ఒకటి నేను చెప్తున్నా ఒక విషయం ఏంటంటే, మరీ చెప్పేది ఒక్కటే, మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే మనము పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు 10 మందిని చుట్టాలను కానీ, దోస్తులను కానీ 10 మందిని అందరిని అడుగుతాం. ఏమని? ఈ పిల్లగాడు మంచోడా కాదా, నా బిడ్డను బాగా చూసుకుంటాడా లేదా, వాడు మంచోడైతేనేమో పిల్లని ఇస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని నేను ఇయ్యను బిడ్డ అని చెప్తాం. నేను రేపు పొద్దుగాలు కూడా ఏమంటున్నానంటే, మన రుద్రవరం గ్రామ పంచాయతీని బాగా చూసుకోవాలంటే వాస్తవంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. నిజంగా ఉన్న క్యాండిడేట్లలో ఎవరు ఊరు కోసం కష్టపడతారు, ఊరు కోసం ఎవరు బాగా చూసుకుంటారు, అభివృద్ధి చేస్తారు అని ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఓట్లు వేయండి. ఇంకొకటి, రేపు ఓటింగ్ అనగా 14వ తారీఖు ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ రోజు కన్నా ముందు నైట్ ప్రతి ఒక్కరు వస్తారు, డబ్బులు ఇస్తారు, మందు పంచుతారు. అదొక్కటి ఆలోచన చేయాలి. డబ్బులు మన దగ్గర లేక కాదు, మన ఫస్ట్ మనం కష్టపడుకుంటాం, మనం సంపాదించుకుంటాం. కానీ మనం వాళ్ళ డబ్బులకు లొంగిపోయినాం అనుకో, 5 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసిన వాళ్ళం అవుతాము. నేను ఏదైతే ఇంతకుముందు చెప్పినా అదే విధంగా ఒకసారి మనం అందరం ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని నిజంగానే 4 పోటీ చేస్తున్న మన గ్రామ పంచాయతీ నుంచి 4లా ఎవరు బెటరు, ఎవరికేస్తే మన ఊరు బాగుపడుతుంది రాజకీయంగా, నిజంగా ఊరు కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఎవరు. ఇంకొకటి, మన గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులను మనం ఒక్క రూపాయి లేకుండా సొంత ఖర్చులకు వాడుకోకుండా గ్రామ పంచాయతీకి వాడే వ్యక్తికి అవకాశం ఇవ్వండి. నేను దానికి కట్టుబడి ఉన్నా. మన గ్రామ పంచాయతీ కోసం నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా. నాకు ఒకసారి అవకాశం కల్పియండి. అదే విధంగా తెల్లారి ఓటేసేటప్పుడు అందరూ బిడ్డ మనం ఎవరికేస్తే బాగుంటుందన్న ఆలోచనతో అందరూ మాట్లాడుకొని ఫ్యామిలీతోని ఓటు పడితే, ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలంటే, ఒక ఫ్యామిలీ ఓటింగ్ ఏ విధంగా ఉండాలంటే, పడితే 4 ఓట్లు ఒకరికి వేయాలి. ఎందుకోసం అంటే తెలుసుకొని వేయండి ఓట్లు, ఎవరికి మాట ఇవ్వకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను మన గ్రామ పంచాయతీ నుండి పోటీ చేస్తున్నా. నాకు వచ్చేసి ఫుట్బాల్ గుర్తొచ్చింది. నాకు ఒక ఫుట్బాల్ గుర్తొచ్చింది. దీనికి వేసి నాకు గెలిపిస్తే మాత్రం మీకు ఒక నాయకునిగా కాదు, ఒక సేవకుని లెక్క మీకు పనిచేయడానికి రెడీకున్నా. ఒక యువకుని మా ఇంట్లో ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళిన ఈ విషయం చెప్పిన, ఫస్ట్ వద్దు బిడ్డ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పారు నాకు మా అమ్మ మా నాన్న. ఒక్కటే చెప్పిన, అమ్మ నాన్న మీరు నన్ను కన్నందుకు మీ విలువ పెంచుతా కానీ ఏనాడు తగ్గించను అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చిన. వాళ్ళు అప్పటి నుంచి నాకు సపోర్టింగ్ ఉండరు. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మన గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, ఒక్కసారి నాకు అవకాశం కల్పియండి. నాకు అవకాశం కల్పిస్తే మీకు అందరికీ ఒక ఇంటి కొడుకులు లెక్క నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నా. మనస్ఫూర్తిగా ఒకసారి మీరు నన్ను ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుకు ఓటేయండి. 4వ నెంబర్ ఉన్నది. నన్ను ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ఒక మంచి ఒక ఇంటి కొడుకు లెక్క పనిచేస్తా అని చెప్పేసి మేము ముందుకు వస్తున్నా. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇవాళ నా బిడ్డే అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, నా బిడ్డే ఓటు వద్దు నాన్న, వద్దు, ఎందుకు మనం బతకలేమా, మనం ఉండలేమా, వద్దు అని చెప్పిన. నేను చెప్పంగా కూడా, చూడమ్మా మీ కడుపులో పుట్టినందుకు నేను 10 మందికి సాయం చేయనీకే పుట్టినా. 10 మందికి సాయం చేస్తా. నేను 10 మందికి సాయం చేయనీకే పుట్టినా, 10 మందికి సాయం చేస్తా.
నువ్వేం భయపడకమ్మా, నేనేమి అన్యాయం ఎవరికి ఏం చేస్తలేను, న్యాయమే చేస్తున్నా, అందరికీ మంచిగా చేసుకొచ్చిన కదా అని చెప్పిండు. చెప్తే సరే బిడ్డ నీ ఇష్టమని నేను చెప్తే ఇక సరే అని ఇప్పుడు వెళ్తుండు. 10 మందిలో కూడా నా కొడుకు ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానన్నా 10 మంచి పనులే చేసుకొచ్చిండు. ఊరు గురించి మంచి ఒక అర్ధమ్మ రాత్రిలా ఒకరికి కడుపు నొప్పి వచ్చిందన్న తెచ్చి కారు తెచ్చి ముందర తీసుకొచ్చి పెట్టిండు నా కొడుకు. అట్లా చేసిండు, అంత మంచిగా చేసిండు. అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తున్నా. మా విజయ్ కుమార్కు బాలుగుర్తుకు ఓటేసి గెలిపించండి. గెలిపించినాక ఇంకెట్లా చేసాడో చూడండి. మీరు చూడకపోతే నా ఇంటికి వచ్చి అడిగితే నేను కూడా అప్పుడు అడుగుతాను. నువ్వు ఇట్లా ముందు అడిగేసి మళ్ళీ ఎందుకు జరుగుతున్నా అని నేను కూడా అడుగుతా. అప్పుడు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. అందరికీ నమస్కారం. దేవునిగడ్డ రుద్రారం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. మా విలేజ్ లో మా తమ్ముడు విజయ్ కుమార్ ఫస్ట్ ఇప్పుడే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయనకి మంచి వ్యక్తి. ఏ విషయంలో అయినా కానీ మనము ఎప్పుడు ముందుంటాడు. ఆయనకు ఒకసారి మనము ఓటు వేసి సర్పంచ్గా గెలిపించి మన హక్కులు మన విధులు అన్నీ మనము నెరవేర్చుకుందాం. ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. దేవునిగడ్డ గ్రామం రుద్రారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు విజయ్ కుమార్ సర్పంచ్గా నామినేషన్ వేసి పోటీ చేస్తుండు. ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు. రుద్రారం దేవునిగడ్డ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు స్థానికంగా ఇక్కడ నిలువ ఉండేటి వాళ్ళు ఎవరు, మనకు రేపు పొద్దున ఏం సమస్యలు వచ్చినా కానీ మనకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను మనం తీర్చేవాడే మనకు నాయకుడుగా కావాలి. ఖచ్చితంగా ఆ నాయకుడు తెలుగు విజయ్ కుమార్ గారిని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, విజయ్ కుమార్ గారు కూడా ఇంతకుముందు కూడా సిటీలో ఉండి ఆయన ప్రజలకు అంటే సేవ చేయడానికనే ఏదో ఒక రాజకీయ పరంగానే ఇంటి ఊర్లోకి వచ్చి ఇక్కడనే సెటిల్ అయ్యింది కాబట్టి మనం స్థానికంగా ఖచ్చితంగా ఇక్కడ ఉండే వ్యక్తికినే గుర్తించి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నాం అంటే, ఆయన ఒక ఊరికి వచ్చినప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు అడగకముందే రోడ్లు కానీ గుడ్లు కానీ ఇంకోటి ఏంది కొన్ని చిన్న సమస్యలు కూడా ఆయన లైట్లు కానీ చిన్న సమస్యలు కూడా ఆయన్నే తీర్చిండు కాబట్టి ఆయన్నే కోరుకుంటా. ఏ పదవి లేనప్పుడు ఇన్ని సమస్యలు తీర్చిన అంటే రేపు పొద్దున పదవిలోకి వచ్చిన తర్వాత మంచి సమస్యలన్నీ నెరవేరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ వ్యక్తినే సర్పంచ్గా గెలిపించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. మేము ఎలక్షన్లో క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల లోపల కూడా. ఖచ్చితంగా ఆయనను అది భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుకి మన ఓటు. అందరికీ నమస్కారము. నా పేరు అశోక్, రుద్రారం గ్రామ పంచాయతీ దేవునిగడ్డ విలేజ్. ఈరోజు విజయ్ కుమార్ రాజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. స్వచ్ఛందంగా నిలబడి అతనికి మేము మద్దతు ఇస్తున్నాము. మిగతా పార్టీ వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచి ఎన్నో రోజుల నుంచి రుద్రారం వాళ్ళే మాకు ఉండేరు. అలా రెడ్డిస్ వాళ్ళ బాగా ఉండి మనకు ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఇప్పుడు కొత్త యువకుడు వచ్చి మనకు గ్రామ అభివృద్ధి చేశాడని స్వచ్ఛందంగా మేము అతనికి సపోర్ట్ చేస్తున్నాము. చిన్న విలేజ్ అని మనం అనుకోవద్దు. అడిగేవాడు ఉంటేనే అవతల వాడు మనకు భయపడతాడు, రేపు పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి డబ్బు కానీ దేనికి ఆశపడి మేము రాలేదు. స్వతంత్రంగా మా తమ్ముడైనా కూడా మేము సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎన్నో రోజుల నుంచి మేము ప్రయత్నం చేసినాము. ఇప్పుడు అవకాశం వచ్చినందుకు మేము అతనికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని మేము కోరుతున్నాం. నువ్వు రుద్రారం గ్రామ ప్రజలకు ఏం చెప్తావు? అదే చెప్తున్నాను. ఇంతకుముందు ఎంతో మంది మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అక్కడ వాళ్ళే సర్పంచులు ఉన్నారు. మా ఆమ్లెట్ విలేజ్ అయినా చిన్న విలేజ్కి ఇస్తే ఏం చేస్తారు, వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారని అనుమానం ఉండేది. ఒకసారి ఇట్లాంటి యువకులకు అవకాశం ఇస్తే స్వచ్ఛందంగా ఇప్పుడు ఇంతకుముందు ఏ పదవిలో లేకుండా కూడా మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి స్వచ్ఛందంగా చేసిండు. సీసీ రోడ్లు కానీ టెంపుల్స్ కానీ చాలా పనులు చేసిండు. అదే అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి గ్రామాన్ని అన్ని గ్రామాల పంచాయతీ కన్నా ఇది అందుబాటులో ఉంచుతాడని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
మా విలేజ్ దేవునిగడ్డ, గ్రామ పంచాయతీ రుద్రారము. మా విలేజ్ నుంచి విజయ్ కుమార్ అనే వ్యక్తిని మేము సర్పంచ్ క్యాండిడేట్గా ఎంచుకున్నాము. అతను ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే అతను మా విలేజ్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసిండు. అతడు ఏ పదవిలో లేనప్పటికీ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి గుళ్ళు కట్టియడం కానీ ఒక రోడ్డు చేపియడం కానీ జరిగింది. అతనికి మేము సపోర్ట్ చేయాలని నిర్ణయించుకొని క్యాండిడేట్గా నిర్ణయించినాము. అయితే ఒక సర్పంచ్ క్యాండిడేట్ ఎలా ఉండాలంటే ఆశతో ఉండొద్దు, ఆశయంతో ఉన్న వ్యక్తిని మనం సర్పంచ్ చేయాలి. మేము ఎంచుకున్న క్యాండిడేటు ఆశతో లేడు, ఆశయంతో ఉన్నాడు. కాబట్టి అతనికి మేము సర్పంచ్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి మేము బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి మద్దతు ఇస్తున్నాము. అతను మన రుద్రారం దేవునిగడ్డ గ్రామ పంచాయతీ మొత్తానికి ఒకసారి అతనికి అవకాశం ఇస్తే అతనికి మన సర్పంచ్ గెలుచుకున్నట్టయితే ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా సరే ఒక క్యాండిడేటు పదవి ఉన్నప్పటికీ అతనికి మాట్లాడగలిగే శక్తి ఉండాలి. మేము ఎంచుకున్న క్యాండిడేట్కు మాట్లాడగలుగుతాడు. మాట్లాడగలిగి ఎంపీ ఎమ్మెల్యేలతోని మాట్లాడి పనులు ఎంపీ పనులు కానీ తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో మేము ఎలాంటి నిస్వార్థంతో అతనికి సపోర్ట్ చేస్తున్నాము. మేము ఎక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. మాకు ఆపోజిట్లో మా ఇతర పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది కరెక్ట్ వ్యవస్థ కాదు. మేము ఎంచుకున్నది ఎందుకంటే ఒక యంగ్ యువతను ఎంచుకున్నాము. ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ఆలోచన చేయాలి. ఏదో పెద్దవాళ్ళంటే మద్యానికి బానిస అవుతారు, కానీ ఈ ప్రజెంట్ జనరేషన్ లోపల ఏమవుతుందంటే యువత కూడా మద్యానికి బానిస అవుతున్నారు. ఇలా కావడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ తరానికి ప్రాబ్లం అవుతుంది. మనం అందరము కొత్తగా ఆలోచించి యూత్కి సపోర్ట్ చేసి మా విజయ్ కుమార్ రాజును సర్పంచ్ని గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం, నా పేరు శివకుమార్. మాది రుద్రారం గ్రామ పంచాయతీ, విలేజ్ దేవునిగడ్డ. మేము మా విలేజ్ నుంచి విజయ్ కుమార్ రాజన్నను సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకున్నాము. అయితే ఇన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల నుంచి నాకు తెలివచ్చినప్పటి నుండి, మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి ఇట్లా రుద్రారం గ్రామ పంచాయతీ నుంచే ప్రతి ఒక్క సర్పంచ్ అల్లువీలు ఉండేది. కానీ ఒక్కసారి యువకులకు అధికారం అంటే సర్పంచ్ పదవిని పట్టగడితే ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఒకసారి జనాలకు అర్థం చేపియాలి అనేది కాన్సెప్ట్తోనే మేము సర్పంచ్ పోటీకి దిగాము. ఆ అభివృద్ధిని మాకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని ఒకసారి చూపిస్తాము. ఇప్పటి వరకు పెద్ద మనుషులు చేసింది ఎట్లా ఉంది, ఒక చదువుకున్న యువకుడు అధికారంలోకి వచ్చి ఈ గ్రామ సేవ కానీ సర్పంచ్ యొక్క విధులు నిర్వర్తిస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికే మేము ఈ అవకాశాన్ని కోరుతున్నాము. దయచేసి రుద్రారం గ్రామ ప్రజలందరూ మరియు దేవునిగడ్డ విలేజ్ కానీ ఎస్సీ కాలనీ అందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.